ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో విజన్ 2020 ద్వారా సాధించిన విజయాలే 2027 స్వప్నం సాకారానికి స్ఫూర్తి అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చంద్రబాబుకు జగన్ కు బాధ్యత గల తండ్రి ప్రణాళికలు తాగుపోతూ కొడుకు చేసిన దివాలా కోరు పనులకు ఉన్నంత తేడా ఉందని అది ప్రజలు ఇప్పటికే గమనించారని ఎద్దేవా చేశారు. ప్రజల భాగస్వామ్యం ఎన్డీఏ ఆధ్వర్యంలో సుస్థిర ప్రభుత్వంతోనే విజన్ 2047 తప్పక నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం అసెంబ్లీలో ఈ మేరకు జరిగిన చర్చలో మాట్లాడారు. చీఫ్ విప్ జీవి ఎన్డీఏ ప్రభుత్వం ఆకాంక్ష చంద్రబాబు ఆశయం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో 2047 కల్లా అన్ని రంగాల్లో నంబర్ 1 గా నిలబడాలన్న లక్ష్యం సాధించడమే అన్నారు. నివేదిక ప్రకారం మన ఎడ్యుకేషన్ నాణ్యమైన ఎడ్యుకేషన్ దేశంలో గతంలో చంద్రబాబు గారి పాలనలో 2014-19 మధ్య దేశంలో 3వ స్థానంలో ఉంది అధ్యక్ష. కానీ నియంత్రణ పాలనలో దోపిడీ పాలనలో జీవో నెంబర్ 117 తీసుకొచ్చి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు అధ్యక్ష. దేశంలో 13వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. 3వ స్థానం నుండి 13వ స్థానానికి 19వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. విద్యా ప్రమాణాలు పడిపోయింది అధ్యక్ష. అట్లాగే పట్టిసీమ ఆరోజు చంద్రబాబు గారు కేవలం 14,000 కోట్లు ఖర్చు పెట్టి 50,000 కోట్ల పంటల దిగుబడి సాధించారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో పట్టిసీమ మూసేసి రాయలసీమ కూడా సరిగ్గా నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఒక విజనరీ నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకెళ్లారంటానికి 2014-19 మధ్య జరిగిన ప్రభుత్వం అధ్యక్ష. ఊళ్ళో అభివృద్ధి జరిగింది అధ్యక్ష. ఊళ్ళో సిమెంట్ రోడ్డు వేశారు, అభివృద్ధి జరిగింది, నదుల అనుసంధానం ముందుకెళ్ళింది. రాజధాని అభివృద్ధి మీరే చూశారు. రాజధాని అభివృద్ధి 10,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి రాజధాని చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం పిచ్చి చెట్లతో అడవిలాగా చేసింది అధ్యక్ష. ఆ విధంగా ప్రభుత్వానికి ఎంతో తేడా ఉంది అధ్యక్ష. చంద్రబాబు గారి పాలనలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 5,13,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. జీవి ఆంజనేయులు గారు చిన్న సూచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ తో పాటు మీ విజన్ ఏంటి 2047లో ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారు అని మీ పర్స్పెక్టివ్ కూడా జోడిస్తే బాగుంటుంది. అందరూ ఆయన పర్స్పెక్టివ్ చెప్తున్నారు, మీ పర్స్పెక్టివ్ కూడా చెప్పాలి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 2047 మన రాష్ట్రానికి ఒక విజన్. ఎన్డీఏ ప్రభుత్వ యొక్క ఆకాంక్ష, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడాలి, దేశంలో నంబర్ 1 అనేది లక్ష్యం అధ్యక్ష. ఇది తప్పనిసరిగా సాధ్యపడుతుంది అధ్యక్ష. అందరూ కష్టపడితే సమిష్టి కృషితో ప్రజల సహకారంతో ఇది ఖచ్చితంగా సాధించగలుగుతాం అధ్యక్ష. పేదరిక నిర్మూలన ఆశయంగా ఈరోజు ఒక ప్రణాళిక చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అధ్యక్ష. భవిష్యత్తులో పేదరిక నిర్మూలన కోసం ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం కోసం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించి 40 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక కుటుంబ యజమాని కూడా ఆ కుటుంబంలో పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ప్రతి కుటుంబానికి ఒక ప్రణాళిక చేసుకుంటారు అధ్యక్ష బాధ్యత అయినటువంటి కుటుంబ యజమాని. అట్లాగే ఈరోజు మన రాష్ట్రానికి ఒక విజన్ ఉండాలని గతంలోనే 2020 లక్ష్యంగా కూడా గతంలో చంద్రబాబు గారు అద్భుత ఫలితాలు సాధించారు అధ్యక్ష. గతంలో 2020 లక్ష్యం అన్నప్పుడు ప్రజలు కొంతమంది నమ్మలేదు అధ్యక్ష. కంప్యూటర్లో అన్నం పెడతాయని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఆ హైదరాబాద్ సిటీ అవుట్ అక్కడ